మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనివాసులు గారు టూ లేట్ అన్న అంగళ్ళు వేలంపాటలు ఉంటాను ఎస్ఎల్ మండి ఈరోజు దరిదాపు 7 గంటల వరకు కూడా వేలంపాట జరిగింది. దానివల్ల ఆలస్యమైంది. పోయింది సయ్యద్ బాయ్ అర్థం కాదన్న. హలో సయ్యద్ బాయ్, ఈరోజు చిన్న మండి సెటిల్మెంట్ రేట్ 400 రూపాయలు. రెడ్ ఐ బీ గారు థ్యాంక్ యూ సోదరా, ప్రతిరోజు మీరు ధరలు తెలియజేస్తున్నందుకు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే కోలార్ 400 రూపాయలు టాప్ 15 కేజీల బాక్స్. ఆంధ్ర మార్కెట్ 250. మదనపల్లి డ్యాష్ అంగళ్ళు డ్యాష్. రాజేష్ గారు, నేను ఎన్నోసార్లు చెప్పాను, ధరలో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఒక అన్నదాత కూడా చెప్పడం జరిగింది. మనం కోలాబాట తీసుకునేటప్పుడు టమాటాలు 3 రకాలుగా ఇళ్ళ దగ్గర వేరు చేస్తాం, అక్కడ తీసుకెళ్తాం. కానీ మదనపల్లి కానివ్వండి, అంగళ్ళు కానివ్వండి, గుర్రంగూడ కానీ, ములకొచ్చరు కానివ్వండి, ఇక్కడ మనం తీసుకునే టమాటాల్లో 100 బాక్సులు 5 పొడికాయలు మాత్రమే వేరు చేస్తున్నాం. అలా వేరు చేసిన తర్వాత కోలా ధరలతో మనం ఎందుకు పోల్చుకోవాలని ఒక అన్నదాత చెప్పడం జరిగింది. మరి మీరు ఎందుకు ఇలా స్పందించి నాకైతే అర్థం కావడం లేదు. దీనికైతే సుధాకర్ గారు ఎస్ఎల్ని పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సయ్యద్ బాయ్ అనంతపురం ఆగస్టులో స్టాక్ భారీగా పెరుగుతుంది. మదనపల్లి ఏరియాలో భారీగా స్టాక్ తగ్గుతుంది. రేట్ చెప్పు సయ్యద్ అన్న ప్లీజ్. అక్కడ పెరిగి ఇక్కడ తగ్గితే ధర పెరగవచ్చు. ఆ సమయానికి ఉత్తర భారతం ఎగుమతులు కూడా ఈ స్థాయిలో ఉంటే ధర పెరుగుతుంది. నో రేట్స్ ఇన్ దిస్ ఇయర్. 1, 2, 10, 100, 1000, 10,000, లక్ష శాతం నో రేట్స్ ఇన్ దిస్ ఇయర్. చెప్పలేం బ్రదర్, ఇంకా ఈ సంవత్సరం పూర్తవడం 5 నెలల సమయం ఉంది. ఇక శివకుమార్ గారు, ఇది వర్షాకాలమా లేదా ఎండాకాలమా అన్నట్టుంది పరిస్థితి. వర్షానికి ఈ 3 నెలలు వానపడడం ఇంపార్టెంట్. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు అనుకూలమైన నెలలు. ఈ నెల వానలు పడుకుంటే ఈ సంవత్సరం వర్షాలు కష్టమే. భారీ కరువు రాబోతుంది. టమోటా అమ్మదు ఈసారి తోటలు. నో డ్యామేజ్. ఒకటైతే వాస్తవం, ఇది వర్షాకాలమా ఎండాకాలమా అన్నట్టు పరిస్థితి. ఉదయం 7 గంటల వరకు కాస్త చల్లగా ఉంది వాతావరణం. 7 గంటలు దాటితే భానుడి భగభగలు. ఎండాకాలంలాగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే ఇంకా మన ఫార్మర్స్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. టుడే ఢిల్లీ మార్కెట్కి మహారాష్ట్ర టమోటాలు లోడింగ్ ఎంట్రీ అయ్యింది. ఏమి జరుగునో ఆ దేవుడే కరుణించాలి. నాన్నగారు వాస్తవం. అయితే మహారాష్ట్ర కాదు ఎంటర్ అయ్యా అంటున్నారు, కనుక్కుంటారన్న. అలాగైతే సరిగా పూర్తిగా తెలియదు. ఈ సంవత్సరం కరువు ఖాయం. భారీ వర్షాల వల్ల టమోటా పంట దెబ్బతినదు. వచ్చే ఏడాది బోరుబావులంతా అస్సాం. ఈ ఇయర్ టమోటా అస్సాం. కమింగ్ ఇయర్ బోరుబావులు అస్సాం. మొత్తం మీద అన్నీ అస్సాం. వచ్చే ఏడాది బోరుబావులు అస్సాం. ఈ ఇయర్ టమోటా అస్సాం. వచ్చే సంవత్సరం బోరుబావులు అస్సాం. ధరల గురించి పట్టించుకోకుండా తోటలు బాగా చూసుకుంటే చాలు. జగన్మోహన్ గారు. ఇక శ్రీరామ గారు, అన్న ఇయర్ సూపర్ ఎల్నినో ఇయర్ కాబట్టి వర్షాలు అందుకే ఎక్కువ లేవు. అందుకే క్రాప్ డ్యామేజ్ కాలేదు. దాని వలన రేట్లు పెరిగే అవకాశం లేవు. ఇంకా వర్షాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ వాటర్ మ్యాన్ సాయి ప్రణీత్ వీడియోలో చూస్తే ఎల్లిలో గురించి బాగా అర్థమవుతుంది. ఇయర్ వర్షాలు అంతే. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ వీడియోలు చూస్తే ఎల్లిలో గురించి బాగా అర్థమవుతుంది. శ్రీరామ గారు ఖచ్చితంగా చేస్తారు. అన్నదాతలు మీరు కూడా ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ వీడియో ఎల్లిలో గురించి తప్పకుండా నేను కూడా చూస్తాను. శ్రీరామ గారు దాని గురించి రేపు వివరిస్తాను. అన్నదాతలు మీకు కూడా చెబుతున్నాను, యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే అన్నా గజదొంగ బహుశా గురించి తెమ్ము. నీ ఇల్లు బంగారంగాను పాడుగుతొస్తుంది. సంతోష్ కుమార్ గారు, రీజన్ ఏంటన్నా సడన్గా 700 వరకు వెళ్ళింది ప్రైజెస్. అవన్నీ అప్పులు పడుతుంటాయన్నా, మరిపించి మైమరిపించే లాట్లు. వాటి గురించి మనం పెద్దగా లెక్కలు ఇష్టపడదు. ఆ లాటు ఆ ధర వెళ్ళిన రైతు అదృష్టవంతుడు. మనకు కావాల్సింది యావరేజ్ ధరలు, అత్యధిక శాతం అంది ధరలు మాత్రమే. వాటి గురించి మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. వాటి గురించే ఆలోచించాలి. నెక్స్ట్ పక్కా 1000 రూపాయల స్మాల్ బాక్స్. వేదాంత్ గారు, దీనికి 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ పక్కా 1000 రూపాయల స్మాల్ బాక్స్ అని వేదాంత్ గారి కామెంట్కి బాబు ఎప్పుడు అమర్ కుమార్ గారు
ఆగస్ట్ మంత్ని వేద గారు రిప్లై ఇచ్చారు. మొత్తం మీద చూస్తే సూపర్ ఎల్నినో ప్రభావం మన పైన భారీగా ఉంది. ఉదయం 6 గంటల వరకు మాత్రమే కాస్త చల్లని వాతావరణం, 7 వరకు 7 దాటితే ఎండాకాలం తలపిస్తుంది వాతావరణం. వర్షాలు లేవు. కలదా చెప్పినట్లు ఇదే పరిస్థితి కొనసాగితే టమోటాలు డ్యామేజ్ అవుతుంది పక్కన పెట్టండి, కరువు మాత్రం ప్రారంభించడం ఖాయం. వేరుశనగ పంట కూడా ఈ సంవత్సరం ఏమేయగలరు పంటలు? నాకు తెలిసి వర్షాధారిత పంటలను మాత్రం ఈ సంవత్సరం వేయకపోతే మంచిది. ఎందుకంటే వర్షాలు లేవు. వర్షాన్ని నమ్ముకుని పంటలు ఏదైనా పెట్టాలనుకుని అన్నదాత మాత్రం ఆలోచించండి. ఖర్చు లేకపోతే ఓకే, ఖర్చు అయితే మాత్రం ఆలోచించండి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం.